నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఇంటర్వ్యూ. బేసికల్గా సినిమా అంటే తెలుగు ప్రేక్షకులకు ఒక ఎమోషన్. దానికి ఫెస్టివల్ సంక్రాంతి కూడా యాడ్ అయింది. అందులో బాలకృష్ణ సినిమా డాకు మహారాజ్ ఇంకా చెప్పనక్కర్లేదు, అది నిజమైన ఫెస్టివల్ అని చెప్పుకోవచ్చు. ఆ సినిమా డైరెక్టర్ బాబీ గారు మనతో ఉన్నారు. సినిమా ఎక్స్పీరియన్స్ మనం వారితో షేర్ చేసుకుందాం. నమస్తే సార్. నమస్తే. ఎలా ఉండింది? అంటే డాకు మహారాజ్ షూటింగ్ కంప్లీట్ అయిపోయింది. వీఆర్ వెయిటింగ్ ఫర్ ద ట్రైలర్. ఎప్పుడు వస్తుంది? Jan 2 అనుకుంటున్నాం. ఓకే. మీరు సోషల్ మీడియాని ఎక్కువగా యాక్టివ్గా ఉండరు కదా? తక్కువే, చాలా తక్కువ. బట్ వాల్తేరు వీరయ్యలో అది లుంగిది ఉంటుంది కదా, అవునవును. అది అలాంటి ఎలా క్యాచ్ చేస్తారు? అంటే టీం ఉంది నాకు, రైటింగ్ టీం. యా, వాళ్ళు రెగ్యులర్గా కాంటెంపరీ ఏమైనా వచ్చితే నాకు షేర్ చేస్తుంటారు. ఓకే, అలాంటివి ఎక్స్పెక్ట్ చేయొచ్చా దీంట్లోన? అలాంటి అని చెప్పలేను కానీ బట్ చాలా ఇంపాక్ట్ఫుల్ ఐడియాస్ ఉంటాయి దీంట్లో. పీపుల్ అంటే చాలా కనెక్టెడ్, సోషల్ మీడియా కనెక్టెడ్. ఇంకా అలాంటివి వచ్చాయంటే ఇంకా మోర్ ఎక్సైటెడ్ ఫీల్ అవుతూ ఉంటారు. అవునవును. మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా? యా చూస్తుంటాను. ఓకే, కమింగ్ టు ద బాలకృష్ణ గారు, ఎలా అనిపించింది? తను సినిమా షూటింగ్ అప్పుడే ఎమ్మెల్యే, తర్వాత చాలా ప్రేక్షకులకి డౌట్ ఎందుకు తను మినిస్టర్ అవ్వలేదు అని. మీరు చాలా క్లోజ్గా ఉంటారు కదా, మీకు ఎప్పుడైనా వచ్చింది ఆ డౌట్? ఆయన ఏమనుకుంటే అది అవుతుంటారండి. ఆయన ఎమ్మెల్యేగా ఉంటూ హిందూపూర్ని ఎంత బాగా చూసుకుంటున్నారో యాజ్ ఎ డైరెక్టర్గా ఐ కెన్ టెల్. అలానే బసవ తారక్ అని ఎంత చక్కగా అడ్మినిస్ట్రేట్ చేస్తుంటారో ఆయన, అలానే హీరోగా. సో ఇన్ని మూడు చాలా గొప్ప బాధ్యతల్ని ఆయన చాలా బ్యాలెన్స్డ్గా చూసుకుంటుంటారు. సో ఆయన ఏమనుకున్నా అది అవ్వగలరు. సో ఓకే, బాబీ గారు ఏ మూవీ తీసినా సూపర్ హిట్. అంటే మీ వే ఆఫ్ స్టోరీ టెల్లింగ్ అసలు ఎలా ఉంటుంది హీరోస్ని అప్రోచ్ అయినప్పుడు? అదే మీరు చూసిన ఫైనల్ అవుట్పుట్ లాగే ఉంటుంది. అయితే మీరు పెద్ద పెద్ద హీరోస్తో వర్క్ చేశారు కదా, వాళ్ళ రిసీవింగ్ ఎలా ఉంటుంది? ఒకసారి ప్రేక్షకులకి క్యూరియాసిటీ ఉంటుంది. యా, అందరిది చాలా బాగుంటుందండి. లక్కీగా నేను చాలా తక్కువ టైంలోనే చాలా బిగ్ యాక్టర్స్తో స్టార్స్తో చేశాను. యా, సో మరి ఎందుకు ఆ రేస్లో ఉండరు మీరు? టాప్ డైరెక్టర్ రేస్ అది ఉంటుంది కదా. రేస్లు గీస్లే ఉండవండి. సినిమా టు సినిమా, నా సినిమా ప్రీవియస్ సినిమా కన్నా నెక్స్ట్ సినిమా ఎలా ఉండాలి ఆ రేస్లోనే ఉంటాను తప్ప మిగతా రేస్ అంతే. హెల్తీగా ఉంటుంది ఆ కాంపిటీషన్. ఒక్కొక్క సినిమా నుంచి ఒక్కొక్కటి తెలుసుకుంటూ ఉంటారు. అంటే రేస్ విత్ యూ అన్నారు. డాకు మహారాజ్ నుంచి ఏం నేర్చుకున్నారు? డాకు మహారాజ్ నుంచి చెప్తాను కదా ఇందాక, బాలకృష్ణ గారు మల్టీ టాస్కింగ్ గురించి నేర్చుకున్నాను. 3 బాధ్యతలు ఆయన ఎలా బ్యాలెన్స్గా చేస్తున్నారో తెలుసుకున్నాను. నేను డైరెక్షన్ ఒక్కటే చేస్తూ చాలా మెసేజ్లకి నేను రిప్లై ఇవ్వను. ఇది ఒక్కటే ఫోకస్గా ఉంటే సరిపోద్ది కదా, ఇదే చాలా పెద్ద బాధ్యతలాగా ఫీల్ అవుతుండేవాడిని. బట్ బాలకృష్ణ గారు చూసిన తర్వాత మన నచ్చిన దానికోసం అన్నిటికీ బ్యాలెన్సింగ్ అయిన స్పేస్ ఇవ్వాలనిపించింది. సో బాలకృష్ణ గారి దగ్గర నుంచి నేను అది నేర్చుకున్నాను. మ్యూజిక్ అంటే ఒకటేమో మొత్తం లేచి డ్యాన్స్ చేసేలాగా ఒక సాంగ్ ఉంది, ఒకటేమో కూర్చొని స్టేబుల్గా చూసేలాగా ఫీల్ అయ్యేలాగా ఉంది. అంటే ఎలా వేరియేషన్, అది ఎలా స్టోరీలో కనెక్ట్ అయిపోతామా అందరం? యా కనెక్ట్ అవుతారు 100%. మీరు చూసిన ఇప్పటికి 2 సాంగ్స్, ఇంకో 2 సాంగ్స్ ఫిల్మ్ రిలీజ్ బిఫోరే మేము మీ అందరి ముందు తీసుకొస్తాం. సో ఒకటి ఫ్యాన్స్కి ఫీస్ట్ అయ్యే ఒక మాస్ సాంగ్ ఉంది, ప్రాపర్ సెట్ సాంగ్. సో అది వచ్చిన దగ్గర నుంచి ఆ హుక్ స్టెప్స్ అందరు ఫాలో అవుతుంటారు, ఆ బీట్ని బాగా ఎంజాయ్ చేస్తారు. అలానే ఒక సోల్ఫుల్ మెలోడీ ఉంది, ఒక కథని కన్వే చేసేది. అది వచ్చిన తర్వాత కూడా కథ ఒక ఇంపార్టెన్స్ తెలుస్తుంది. మీ జర్నీ చెప్పండి, మీ జర్నీ కూడా షార్ట్ అండ్ స్వీట్గా చెప్పండి. అంటే పెద్ద పెద్ద వాళ్ళతో చేయడం అనేది మామూలు విషయం కాదు. సో మీరు అంటే ఒక డైరెక్టర్గా అవ్వాలి అనుకున్నప్పుడు ఎక్స్పెక్ట్ చేశారా ఇంత షార్ట్ పీరియడ్లో ఇంత పెద్ద పెద్ద వాళ్ళతో చేసేస్తాను? లేదు, ఇండస్ట్రీలో ఏదో ఒకటి అవ్వాలి, ఏదో ఒకటి సాధించాలనుకున్నాను. అది రైటరా డైరెక్టరా నాకు తెలియదు వచ్చినప్పుడు. వన్స్ రైటర్గా జర్నీ స్టార్ట్ చేసిన తర్వాత డైరెక్టర్ అయితే తప్ప మనకి కావాల్సినంత గుర్తింపు రాదనే ఒక ఫేస్ చేశాను. సో అక్కడి నుంచి డైరెక్టర్ అయ్యాను. సో హానెస్టీగా మన వర్క్ పట్ల మనం హానెస్టీగా ఉంటే పెద్ద చిన్న పక్కన పెడితే అవకాశాలన్నీ ఆటోమేటిక్గా అవే వస్తాయి అనడానికి నేను ఎగ్జాంపుల్. నేను ఎక్కువ వర్క్ మీదే ఫోకస్ చేస్తాను. నేను చాలా ఇంట్రోవర్ట్ని, రెగ్యులర్గా ఫంక్షన్స్కి చాలా తక్కువ వెళ్తుంటాను. జనాన్ని కలవటం చాలా తక్కువ, పిఆర్ స్కిల్స్ కూడా చాలా తక్కువ. సో మోస్ట్ ఆఫ్ ద టైం నాకు నా రైటర్సే నా ఫ్రెండ్స్, వాళ్ళతోనే టైం స్పెండ్ చేస్తాను. అలానే ఫ్యామిలీ. ప్రజెంట్ ఏముంది ప్రేక్షకుల మైండ్లో, ఏముంది, ఎలా క్యాచ్ చేయాలనేది ఎలా? నేను ప్రజెంట్లోనే ఉంటున్నాను కదా.
సో ఇంట్లో కూర్చున్నా సరే పబ్లిక్ లోకి వెళ్తే అలా అక్కర్లేదు, సెల్లోనే ప్రపంచం మొత్తం ఉంది. ఒక్కసారి ఫోన్ ఓపెన్ చేసామంటే వరల్డ్ మొత్తం ఏం జరుగుతుంది అవసరం. నాట్ ఇన్ సోషల్ మీడియా బట్ యు సీ సోషల్ మీడియా. I've been following social media through so many. సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా అప్పుడే జనసేన పార్టీ అవన్నీ ప్యారలల్ గా అలా స్టార్ట్ అయిపోయి ఇప్పుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. మీకు ఎలా అనిపిస్తుంది? లైక్ అంటే ఒక రకంగా మీరు పొలిటీషియన్స్ తో వర్క్ చేశారు. అంటే కళ్యాణ్ గారి గురించి చెప్పాలంటే చాలా పెద్ద ఫ్యాన్, డై హార్ట్ ఫ్యాన్ అని చెప్పొచ్చు. మోర్ దాన్ అన్ యాక్టర్ అన్ని కంఫర్ట్స్ని వదిలేసుకొని జనాల కోసం మాట్లాడుతూ చాలా ఛాలెంజింగ్ రిస్క్ లైఫ్ని ఆయన చూస్ చేసుకున్నారు. ఇవాళ రోజున ఆయన డిప్యూటీ సీఎంగా ఆ చైర్లో కూర్చుంటున్నప్పుడు నిజంగా ఒక ఫ్యాన్గా చాలా సంతృప్తి ఉంది నాకు. బట్ మీన్ వైల్ చూస్తున్నప్పుడు యాజ్ ఎ డైరెక్టర్గా హీరోగా ఆయన కంఫర్ట్గా ఎత్తుకోవచ్చు కదా అని ఇప్పటికీ ఉంటుంది. మొన్న ఆయన జనాల్లో వర్షాలు పడ్డప్పుడు జనాల్లోకి వెళ్ళటం, ఎండల్లో తిరగటం, సక్సెస్ ఈ రోజు చూస్తున్నాం కానీ దాని వెనక స్ట్రగుల్. ఇప్పుడు సక్సెస్ వచ్చిన స్ట్రగుల్ ఉంది ఆయన, ఇంకా బాధ్యతలు పెరిగినాయి. ఈజ్ నాట్ ఏబుల్ టు ఫోకస్ ఆన్ కంప్లీట్లీ ఫిల్మ్స్. ఈ బాధ్యత సక్సెస్ రావటం వల్ల ఒక ఇండస్ట్రీలో ఉన్న ఒక గొప్ప ఎక్స్ట్రాడినరీ మాస్ ఫాలోయింగ్ ఉన్న ఒక గొప్ప స్టార్ దూరంగా ఉంటున్నాడే సినిమాలకి అనే బాధ యాజ్ ఎ డైరెక్టర్గా అయితే ఉంటుంది. ఫ్యాన్గా మాత్రం అబ్బా మన కళ్యాణ్ గారు ఇవి చేస్తున్నారు, జనానికి ఒక ఐడియల్గా ఉంటున్నారు, చెప్పిన పనులన్నీ కార్యక్రమాలన్నీ ఎలక్షన్స్ ముందు అన్నీ సాధిస్తున్నాడు, ఆ కిక్ ఉంటుంది. కానీ స్వార్థంగా డైరెక్టర్గా చూస్తే మాత్రం అంటే తమిళనాడులో అయినా, మలయాళంలో అయినా, హిందీలో అయినా పవన్ కళ్యాణ్ గారి పేరు చెప్తే వచ్చే అప్లాస్ వేరు, అటెన్షన్ వేరు. అలాంటి ఆయన రాజకీయాలకి ఎక్కువ స్పేస్ ఇచ్చేస్తున్నాడని ఒక చిన్న బాధ అయితే ఉంది. ఫ్యాన్, మీలో ఉన్న ఫ్యాన్ గురించి మాట్లాడాం కాబట్టి ఈరోజు సోషల్ మీడియాలో ఫ్యాన్ వార్ చాలా ఉంటుంది. మీకు ఎలా అనిపిస్తుంది అవన్నీ చూస్తూ ఉంటే? ఆ హీరో ఫ్యాన్స్, ఈ హీరో ఫ్యాన్స్ అంటే సినిమా చూడటంతో ఆపకుండా అది ఎలా ఉందో కూడా చూడకుండా అలా వెళ్ళిపోతూ ఉంటారు, కామెంట్స్, ఫైట్స్ అవన్నీ. అంటే ఫ్యాన్స్ గురించి చెప్పాలి అంటే బీయింగ్ నేను కూడా గుంటూరు నుంచి వచ్చిన ఫ్యాన్స్లో ఒకరిని కాబట్టి అది ఉంటుంది. సినిమా టు సినిమా, హీరో టు హీరో సపోర్టింగ్ అవర్ హీరో ఇస్ వేరు, వేరే వాళ్ళని తిట్టడం అవి కొంతమంది ఉంటారండి. చాలామంది ఇప్పుడు మెచ్యూరిటీ వచ్చేసింది, చాలామంది ఫ్యాన్స్ కూడా కొంతమంది ఉంటారు. అందరూ ఫ్యాన్స్ అలా లేరు. ఇప్పుడు చిరంజీవి గారితో చేసినప్పుడు బాలకృష్ణ గారి ఫ్యాన్స్ ఎంతోమంది నన్ను కలవటం జరిగింది. వాల్తేరు వేరే సినిమా బాగుంది సార్ అని నన్ను అప్రిషియేట్ చేస్తూ ఉన్నారు. అలానే ఇప్పుడు బాలకృష్ణ గారితో చేసినప్పుడు ఎంతోమంది చిరంజీవి గారి ఫ్యాన్స్. ఎందుకంటే నాకు చాలామందితో పరిచయాలు ఉన్నాయి. వాళ్ళందరూ కూడా పోస్టర్ రాగానే ఫస్ట్ లైక్ చేసేది వాళ్ళే. అన్న బాలయ్యబాబు గారు డాకు సాంగ్ చాలా బాగుంది, టైటిల్ చాలా బాగుంది అని చాలామంది. అంటే దోస్ ఆర్ రియల్ ఫ్యాన్స్. బట్ కొంతమంది ఎక్కడో కొంచెం మంది ఉంటారు పాపం, వాళ్ళకి ఏంటంటే ఏదో విధంగా ఓ చిన్న మసాలా యాడ్ చేసి ఓ చిన్న చేసి మేబీ ఇంకా వాళ్ళ గురించి మనం మాట్లాడుకోవటం కూడా అనవసరం. బట్ ఎక్కువ పర్సంటేజ్ మాత్రం హెల్దీ ఫ్యాన్స్ ఉంది ఇప్పుడు. ఎందుకంటే మనం త్రిబుల్ ఆర్ చూసాం, తారక్ గారు అండ్ రామ్ చరణ్ గారు చేస్తే అందరూ ఫ్యాన్స్ ఎంజాయ్ చేశారు. తెలుగు కూడా సత్తా చూపించింది ఆ సినిమా, ఆస్కర్ దాకా వెళ్ళింది. సో యూనిటీ ఉంటే బెటర్. ఓకే, అపార్ట్ ఫ్రమ్ దట్ మీరు ఇంతకుముందు వాల్తేరు వీరయ్య గురించి మాట్లాడి, నాగవంశి గారు మాట్లాడుతూ వాల్తేరు వీరయ్య కంటే కూడా బాబీ డాకు మహారాజ్ చాలా బాగా తీశారని చెప్తున్నారు. నిజమా? మీకేమనిపించింది? అంటే నాకు అంటే ఏ సినిమాకి ఆ సినిమాని ప్రాణం పెట్టి చేసామండి. వాల్తేరు వీరయ్య అనేది నా లైఫ్లో బిగ్గెస్ట్ అచీవ్మెంట్. నేను అభిమానించే చిరంజీవి గారితో ఒక మంచి బ్యూటిఫుల్ మెమరీ ఉండిపోయింది నా లైఫ్లో. ఒక గొప్ప సినిమా తీశానని ఒక కిక్ ఉంది. అలానే డాకు మహారాజ్ గారు వచ్చేసరికి, డాకు మహారాజ్ దగ్గరికి బాలకృష్ణ గారు ఎక్స్ట్రాడినరీ మాస్ ఫాలోయింగ్ ఉన్న స్టార్, ఆయనతో చేస్తున్నప్పుడు సేమ్ మజా. సో ఏ సినిమాకి ఆ సినిమానే. డాకు మహారాజ్ స్టోరీ ఇన్స్పిరేషన్ ఏంటి మీకు? ఇన్స్పిరేషన్ ఏం లేదండి, బాలకృష్ణ గారితో ఒక కొత్త వరల్డ్ క్రియేట్ చేయాలి అనే ఒక తపనలో నుంచి వచ్చిన పాత్రే డాకు మహారాజ్. న్యూ వరల్డ్ ఏదో చూపించాలి జనానికి. ఫ్యాన్స్ యాక్సెప్టెన్సీ ఉంటుందా దానికి? 100% ఉంటుంది. బాలకృష్ణ గారు ఏం చేసినా యాక్సెప్టెన్సీ ఉంటుందండి, దాన్ని ఏం లేదు. మనం ఒళ్ళు దగ్గర పెట్టుకొని లాజికల్గా చెప్తే చాలు వాళ్ళకి. ఏ కథ అయినా. 2 హీరోయిన్స్ ఫ్యాంటసీ ఏంటి? అన్ని సినిమాలు మోస్ట్లీ 2 హీరోయిన్స్ ఉంటారు. లైక్ ఎందుకు అని అంటే ఇద్దరు బాలకృష్ణులు ఉన్నారా అని ఒక డౌట్ వస్తుంది జనాలకి. మీరు జాన్ 12 దాకా వెయిట్ చేయాలి, ఇద్దరు బాలకృష్ణ గారా ముగ్గురు బాలకృష్ణ అనేది తెలియాలి అంటే. సో ఆ రోజు వరకు వెయిట్ చేయాల్సింది. ఓకే, స్టోరీ లైక్ స్టోరీ లైన్ ట్రైలర్లో చెప్తాం. ఇప్పుడేం చెప్పాలి మా ప్రేక్షకుల కోసం?
ఓకే, 2 డిఫరెంట్ వరల్డ్స్ ఉన్నాయి. ఒక సాంగ్ చూస్తే ఒకలాగా, మళ్ళీ మనము ట్రైలర్ చూస్తే ఒకలాగా. లైక్ ఏది అంటే 90s అనుకోవచ్చా, ప్రజెంట్ అనుకోవచ్చా, కనెక్టివిటీ ఉంటుంది? 90s బ్యాక్డ్రాప్. బాలకృష్ణ తర్వాత మీకు ఇంకా బాగా నచ్చిన క్యారెక్టర్ ఈ మూవీలో? శ్రద్ధా శ్రీనాథ్ క్యారెక్టర్ అండి. చాలా చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్. చాలా అంటే నేను యాజ్ ఎ రైటర్గా బాగా ఎంజాయ్ చేశాను ఆ క్యారెక్టర్ని. రాస్తున్నప్పుడే చాలా మజా వచ్చేది. మీరు బాబీ డియోల్కి యానిమల్ మూవీ రిలీజ్ కాకముందే స్టోరీ చెప్పడం జరిగింది. 4 months బిఫోర్. వన్స్ యానిమల్ వచ్చిన తర్వాత మీరు చూసి ఉంటారు ద అప్లాజ్. అంటే జస్ట్ ఆ డాన్స్ కి దానికే పడిపోయారు జనాలందరూ. మీకు ఏమనిపించింది? అంటే ఇంకా కొంచెం నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది అని అనిపిస్తుందా ఈ మూవీ రిలీజ్ అయిన తర్వాత? ఎక్స్పెక్టేషన్స్ తన పైన కూడా చాలా పెరిగిపోయాయి జనాలు. అవునవును. యానిమల్ బిఫోరే మేము ఆయన అప్రోచ్ అవటం, కథ లాక్ అవటం, ఆయన ఎస్ అని చెప్పడం జరిగిపోయినాయి. యానిమల్ తర్వాత మా అందరికి ఒక కిక్ వచ్చింది. అంటే తెలుగు ఆడియన్స్ కూడా, ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళు కూడా, అంటే బీసీ సెంటర్లో కూడా బాబీ డియోల్ అంటే ఎవరో తెలుసు. చాలా మంచి వ్యక్తి. అంటే భగవంతుడు మళ్ళీ ఆయనకి సెకండ్ ఇన్నింగ్స్ ఎందుకు ఇచ్చాడో అతనితో వర్క్ చేసినప్పుడు తెలిసేది. వెరీ గుడ్ సోల్. జూనియర్ ఎన్టీఆర్, బాలకృష్ణ ఇద్దరితో చేశారు కదండి, కామన్ పాయింట్ ఏమైనా ఉందా వాళ్ళిద్దరిలో? ఒకటని కదా, చాలా ఉంటాయండి. అంటే సొసైటీ పట్ల వాళ్ళకి ఆ తపన ఉంటుంది చూసారా, జనానికి ఏదైనా చేయాలి. ఫ్యాన్స్ అంటే ప్రాణం. తారక్ గారు కూడా ఎప్పుడు ఫంక్షన్ జరుగుతున్నా సరే, ఆయనకి జరిగిన పర్సనల్ లాస్ అవ్వచ్చు అంటే ఆ కన్సర్న్ ఎక్కువ ఉంటుంది. ఇంటికి జాగ్రత్తగా వెళ్ళండి అని చెప్పే మెసేజ్ చాలా బాటమ్ ఆఫ్ హిజ్ హార్ట్ చెప్తాడు ఆయన. చాలా జెన్యూన్గా చెప్తాడు. సేమ్ బాలకృష్ణ గారు కూడా ఫ్యాన్స్ ఎవరైనా మేము జైపూర్లో జరుగుతున్నప్పుడు వస్తుంటే వద్దనేవాళ్ళు. నన్ను చూడటానికి ఇంత దూరం రావద్దు, ఎవరు రమ్మన్నారు మిమ్మల్ని, హైదరాబాద్ వచ్చినప్పుడు కలుద్దామని. సో ఫ్యాన్స్ పట్ల వాళ్ళకున్న కన్సర్న్ ఉంటుంది చూసారా, వీళ్ళు మా వాళ్ళే, రక్తం పంచుకొని పుట్టకపోయినా సరే దే బోత్ ట్రీట్ ఫ్యాన్స్ అందరినీ చాలా ఓన్గా చూస్తారు. సంక్రాంతి రేస్ పైన మీ ఒపీనియన్ ఏంటి? రేస్ అనేది నేను పక్క సినిమాల మీద కాంపిటీషన్గా నేనేం ఫీల్ అవ్వట్లేదు. ఎందుకంటే ఒక సంక్రాంతికి చిన్న పాప దగ్గర నుంచి ఒక ఎల్డర్ ఓల్డ్ పీపుల్ దాకా కూడా అందరికీ నచ్చే ఎలిమెంట్స్ పెట్టాం కదా. సో నా సినిమాని ఎంజాయ్ చేస్తారు సంక్రాంతికి అనే దాని మీద మా ఫోకస్ ఉంది. అన్ని సినిమాలు బాగుండాలి, అందరికీ డబ్బులు రావాలనేది ఖచ్చితంగా నేను చెప్పగలను. ఓటీటీ ప్లాట్ఫామ్స్ వచ్చిన తర్వాత చాలా తక్కువ టైంలోనే సినిమాస్ టీవీలో వస్తున్నాయని చెప్పి కూడా కొంతమంది ఫ్యాన్స్ థియేటర్ వరకు వెళ్ళట్లేరు. దానిపైన మీ ఒపీనియన్? అది మన చేతుల్లోనే ఉంది. అది వాళ్ళ సైడ్ తప్పు కాదు. అది ఒక ఫ్యాన్, ఐ మీన్ ఒక సామాన్యమైన కుటుంబంలో ఉన్న ఒక ఆడియన్ థియేటర్ రావాలంటే వాళ్ళ రోజున చిన్న విషయం కాదు. టికెట్ రేట్లు పెరిగిపోయినాయి, పాప్కార్న్ రేట్లు పెరిగిపోయినాయి, పార్కింగ్ రేట్లు పెరిగిపోయినాయి. సో ఇలా ఉన్నప్పుడు వాడు థియేటర్ రావాలంటే ఖచ్చితంగా మనమే క్యూరియాసిటీని పెంచాలి. సో రప్పించాల్సిన బాధ్యత యాజ్ ఎ డైరెక్టర్గా ఎక్కువ డైరెక్టర్గా ఉంటుంది. సో ఖచ్చితంగా ఇప్పుడు డాకు మహారాజ్ గ్లిమ్స్ వచ్చిన, టీజర్ వచ్చిన, అందరూ కూడా ఎప్పుడు Jan 12th వస్తాను వెయిట్ చేస్తున్నారంటే అది క్రియేట్ చేశాం కాబట్టి. రివ్యూస్, మౌత్ పబ్లిసిటీ, సోషల్ మీడియా, ఏది ఎక్కువగా మీరు? మౌత్ పబ్లిసిటీ అండి. ఎందుకంటే రివ్యూస్ చాలా ఇన్నాళ్ళ నుంచి చూసినాం కదా. రివ్యూస్ బ్యాడ్ ఉన్న ఫిల్మ్స్ కూడా బ్లాక్ బస్టర్స్ అయిపోయి రికార్డ్స్ని తిరగరాసిన సినిమాలు ఉన్నాయి. బట్ మౌత్ పబ్లిసిటీ నీకు నిజంగా హానెస్టీగా రివ్యూ వాడి ఇవ్వగలడు. ఒక ఆడియన్స్, సాధారణమైన ఆడియన్ ఇవ్వగలడు. వాడి వల్ల ఒక 10 టికెట్లు తిగుతాయి. పక్కింటోడి వాడి చెప్తాడు, కారులో వెళ్తున్నప్పుడు ఆ డ్రైవర్కి చెప్తాడు. సో మౌత్ పబ్లిసిటీ నేను ఎక్కువ నమ్ముతాను. మీరు చూసిన సినిమాలు ఏవైనా, సినిమా బాగుంది బట్ టాక్ వల్ల పోయింది అనే ఫిలిమ్స్ ఏవైనా, ఏ హీరోవైనా మీకు ఏమైనా అనిపించాయా? జనరల్గా అలా ఉండవు. నాకున్న ఎక్స్పీరియన్స్లో మేబీ నేను మిస్ అయ్యాను నాకు తెలియదు, కానీ ఒక స్ట్రెస్ని క్రియేట్ చేస్తాయి. ఒక మంచి సినిమాని ఒక రివ్యూ రైటర్స్ వల్ల ఆ పర్టికులర్ సినిమా బృందానికి ఒక స్ట్రెస్ వస్తుంది. అంటే రీసెంట్గా కూడా రాజమౌళి గారు చెప్పారు, మీకు గుర్తుంటే బాహుబలి ఫస్ట్ 1 day మొత్తం పాపం అంత పెద్ద అచీవ్మెంట్, ఒక కుటుంబం మొత్తం సినిమా మీద అంత ఇన్వెస్ట్ చేసి కోట్ల రూపాయలు పెట్టి ఒక తెలుగు ప్రాంతానికి పేరు ఇవ్వటానికి ప్రపంచ దేశాలతో యుద్ధం చేస్తే మన రివ్యూస్ ఆ హోల్ ఫ్యామిలీని 1 day మొత్తం ఇంట్లో నిశ్శబ్దానికి గురి చేసినాయి అంట. అది విన్నప్పుడల్లా చాలా బాధ వేస్తాయి. బట్ ఎక్కడో బాంబేలోనో ఎక్కడో చెన్నైలో వాళ్ళు రాయటం మొదలెట్టారు, చాలా గొప్ప సినిమా తీశాడు రాజమౌళి గారు, ఇండియాస్ బిగ్గెస్ట్ ఫిల్మ్ అని. ఆ తర్వాత నుంచి సో ఆ ఒక్క సినిమా పట్ల నాకు మాత్రం ఎప్పుడు రాజమౌళి గారు మాట్లాడినప్పుడల్లా అలాంటి ఒక గొప్ప వ్యక్తికే తప్పలేదు,
అలాంటి బాహుబలి అంటే ఇవాళ రోజున మనకి టాప్ 10లో ఉన్న సినిమా. కొన్ని కంట్రీస్లో తెలంగాణ or ఆంధ్రప్రదేశ్ తెలుగు పీపుల్ అంటే బాహుబలి సినిమా వచ్చింది ఆ ఏరియా అని అడుగుతున్నారు. ఇవాళ రోజున మీ ఏరియా అలాగే ఉంటుందా అని. అవును, ఇప్పుడు ఇవాళ రోజున మేము గర్వంగా మిగతా రాష్ట్రాలకు వెళ్ళి మేము ఆడియో ఫంక్షన్లు చేస్తున్నామన్నా, ఓ డైరెక్టర్స్కి గుర్తింపు వచ్చిందన్న, యాక్టర్స్ అందరూ మనం అప్రోచ్ అవ్వగానే చేస్తున్నారని కానీ ఓన్లీ బికాస్ ఆఫ్ వన్ అండ్ ఓన్లీ రాజమౌళి. మీ సినిమా చాలా కన్స్ట్రక్టివ్గా చాలా బాగుంటుంది, ఆడియన్స్ నుంచి కూడా మంచి అప్లాజ్ వస్తుంది. మరి పాన్ ఇండియా వైపు ఎందుకు, మీ ఒపీనియన్ ఏంటి? నెక్స్ట్ అంటే ప్రస్తుతానికైతే తెలుగు ఒక మంచి సినిమా చేయాలి అనే ఉద్దేశంతో వెళ్తున్నాను. మేబీ ఫ్యూచర్లో అలాంటి కథ, అలాంటి స్కేల్ ఉన్న ప్రొడక్షన్ హౌస్, మేజర్గా కథ అలాంటి నేను కథ రాసుకోగలిగినప్పుడు ఖచ్చితంగా అటెంప్ట్ చేస్తాను. డిఓపి ఎలా అంటే సెట్స్ అనుకోవచ్చా? యా 100%. విజువల్గా ఈరోజు కంపేర్ చేశారు నాగవంశి గారు, అవును, యా దానికంటే బెటర్గా ఉంటుంది. ఎందుకంటే జైలర్ అనేది క్లాసిక్ ఫిల్మ్, దీంట్లో జైలర్ని మించిన ఎన్నో మాస్ ఎలిమెంట్స్ ఉన్నాయి, బాలకృష్ణ గారికి సంబంధించిన ఎన్నో ఎక్స్ట్రాడినరీ ఎపిసోడ్స్ ఉన్నాయి. అలా విజయ్ కార్తిక్ కన్నన్ డిఓపి చాలా గుడ్ అసెట్ ఈ ఫిల్మ్కి. అలానే తమన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ గురించి చెప్పక్కర్లేదు. ఆడియోలో ఆల్రెడీ 2 బయటకు వచ్చినాయి సాంగ్స్, ఎంత పెద్ద హిట్ మీ అందరికీ తెలుసు. అలా రాబోతున్న ఇంకో 2 సాంగ్స్ ఉన్నాయి. ఒకటి ఫ్యాన్స్కి పండగ, అంటే ఇంక అక్కడి నుంచి నన్ను ఇంకా ఓన్ చేసుకుంటారు ఫ్యాన్స్. సో ఆ సాంగ్ కోసం నేను వెయిటింగ్. మీరు చిరంజీవి ఫ్యాన్, బాలకృష్ణ గారితో కూడా వర్క్ చేశారు, సాంగ్ మంచిది వస్తుంది అంటున్నారు. హూ ఇస్ బెటర్ డాన్సర్? అలా కంపేర్ చేయటం చాలా అంటే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఎవరు బెటర్ అనే స్థాయిలో మనం మాట్లాడుకునే పోస్టులో నేను నమ్ముతాను. ఎందుకంటే ఇద్దరు 2 లిజెండ్స్. అంటే ఇవాళ రోజున అంటే 3-4 దశాబ్దాల నుంచి ఇప్పటికీ ఫ్యాన్స్ ఫాలోయింగ్ని పెంచుకుంటూ వెళ్తున్నారంటే ఇట్స్ నాట్ ఏ జోక్. సో కాబట్టి నో కామెంట్స్. ఓకే, పాన్ ఇండియా గురించి ఆలోచిస్తున్నా అని అంటున్నారు. అంటే ఏ కైండ్ ఆఫ్ స్టోరీస్ ఏమైనా థింక్ చేస్తున్నారా? డాకు మహారాజ్ అది ఆఫ్టర్ డాకు మహారాజ్ తప్పకుండా నా పర్సనల్ ఫిల్మోగ్రఫీ ఇంటర్వ్యూలో చేద్దామండి. అంతే, ప్రస్తుతానికి డాకు మహారాజ్. ఓకే, మీరు ద కైండ్ ఆఫ్ డైరెక్టర్, సినిమా రిలీజ్ ఉందని టెన్షన్ పడే డైరెక్టర్ లేకపోతే రిలాక్స్డ్గా కూర్చునే? అంటే టెన్షన్ పడను అంటే మాత్రం అబద్ధమే. ఖచ్చితంగా అంటే సంవత్సరం పాటు ప్రిపేర్ అయ్యి రాసిన ఎగ్జామ్స్ రిజల్ట్స్ వస్తున్నప్పుడు ఎలా అయితే స్టూడెంట్కి ఉంటుందో అలా ప్రతి డైరెక్టర్ ఉంటుంది, నాకు ఖచ్చితంగా ఉంటుంది. బట్ ఎప్పటిదాకా ఉంటుందంటే ఇక కాపీ రిలీజ్ అయిపోయి క్యూబ్లోకి లోడ్ చేసేవన్న దాకా టెన్షన్ పడతాను. అక్కడి నుంచి ఇక స్విచ్ ఆఫ్ చేస్తాను. హానెస్ట్గానే పనిచేసాం కదా. ఈవెన్ వాల్తేరు వేరే కూడా నైట్ 2 o'clockకి మా అత్తయ్య గారు, నా వైఫ్ అందరూ, మా అక్క బావ అందరూ నైట్ అంతా యూఎస్ రిపోర్ట్స్ ఎప్పుడు వస్తాయని టెన్షన్ పడుతుంటే నేను కూల్గా కామ్గా దుప్పటి కప్పుకొని నిద్రపోయేవాడిని. ఎందుకంటే ఇంకా అక్కడ టెన్షన్ పడటం వల్ల మనం చేయగలిగింది ఏం లేదు. ఏదైనా పేపర్ మీదే చేయాలి, కథ రాస్తున్నప్పుడే చేయాలి, సెట్స్లో చేయాలి, పోస్ట్ ప్రొడక్షన్లో చేయాలి. సో అక్కడ నేను చేసేసాను కదా ఆనెస్ట్గా. లెట్స్ భగవంతుడు ఆడియన్స్ నిర్ణయిస్తారు కదా దాని రిజల్ట్ అనేది, నేను అక్కడ స్విచ్ ఆఫ్ చేసేస్తాను. ఓకే, మీరు హీరోని బట్టి ఏమైనా స్టోరీలో కరెక్షన్స్ చేయడం అలాంటివి చేస్తూ ఉంటారా? యా, ఇన్ఫ్యాక్ట్ చేయాలి కూడా. ఒక్కొక్క యాక్టర్కి ఒక్కొక్క సైజు ఉంటుంది. ఐ మీన్ వాళ్ళ ఆరా సైజు, వాళ్ళ స్క్రీన్ మీదకి వచ్చినప్పుడు ఆడియన్స్ వాళ్ళని చూసే విధానం ఇంకోలాగా ఉంటుంది. సో దాన్ని బట్టి మనం క్యారెక్టర్నైనా, ఎలివేషన్ అయినా, స్కేల్ అయినా మనం డిజైన్ చేసుకుంటూ వెళ్ళాలి. మీకు క్లారిటీ ఉంటుంది నెక్స్ట్ మూవీ ఏంటి ఎవరితో అనేది, బట్ యాజ్ ఏ ఆడియన్గా నెక్స్ట్ నాగార్జునతో ఎప్పుడు మూవీ వీళ్ళందరితో అయిపోయింది అని అనుకుంటూ ఉంటారు, వాళ్ళకి ఏమైనా చెప్తారా? తప్పకుండా చేయాలండి. ఎందుకంటే ఇందాక కూడా ఎవరు అడిగారు టాప్ 4లో 3తో చేసేసారని. సో త్వరలోనే నిజంగా నాగార్జున గారితో అలాంటి కథ ఏదైనా నేను రాయగలిగితే ఆయన తప్పకుండా అప్రోచ్ అవుతాను అండ్ అది కూడా ఫుల్ఫిల్ చేస్తాను. ఓకే, డ్రీమ్ ప్రాజెక్ట్స్ ఏంటండి నెక్స్ట్? ప్రతి సినిమా డ్రీమ్ ప్రాజెక్టే. ఇన్ఫ్యాక్ట్ డిప్లొమాటిక్ ఆన్సర్ కాదు, ఏ సినిమాకి ఆ సినిమా డ్రీమే. నేను పవర్ చేసినప్పుడు రవితేజ గారితో అదే ఫీలింగ్ ఉండేది. ఒక రైటర్ నుంచి ఒక డైరెక్టర్కి ఎదుగుతున్నాను. ఎక్కువ కళ అది యాక్చువల్గా. అన్నిటికంటే ముందు ఫస్ట్ డ్రీమ్. ఓ డైరెక్టర్గా సక్సెస్ అయితేనే, ఆ సినిమా సక్సెస్ అయితేనే ఫర్దర్గా నాకు మళ్ళీ చేతికి మైక్ వస్తుంది. లేకపోతే ఇంటర్వ్యూస్ ఉండవు, ఇవేమీ ఉండవు, డిస్కషన్సే ఉండవు. సో అది ఎక్కువ డ్రీము. ఒక రైటర్ నుంచి టర్నింగ్ ఇంటూ ఏ డైరెక్టర్ చాలా పెద్ద గోలు, పెద్ద డ్రీమ్ అని చెప్పొచ్చు. ఆ తర్వాత కళ్యాణ్ గారితో జర్నీ, పవన్ కళ్యాణ్ గారితో, తర్వాత జేలో కుసే తారక్ గారితో, తర్వాత వెంకటేష్ గారు అండ్ నాగ చైతన్య గారితో కాంబినేషన్, తర్వాత వాల్తేరు విత్ చిరంజీవి గారు అండ్ రవితేజ గారు. సో ఏ సినిమాకి ఆ సినిమానే డ్రీమ్ఫుల్ ప్రాజెక్టే. డాకు మహారాజ్ క్యాస్టింగ్ గురించి అంటే క్యారెక్టర్స్ ఇంకా గొప్ప గొప్ప నటులు ఇంకెవరెవరు ఉన్నారు?
మోస్ట్ ఆఫ్ దమ్ మీరు చూసిన వాళ్ళే బాబీ డియోల్ గారు, బాలకృష్ణ గారు కాకుండా శ్రద్ధా శ్రీనాథ్ గారు అండ్ ప్రజ్ఞా జైస్వాల్ అండ్ చాందిని చౌదరి గారు అండ్ ఓరోసి రౌతల్లా అండ్ రవి కిషన్ గారు చాలా కీ రోల్ ఈ సినిమాలో. ఈవెన్ క్లైమాక్స్లో కూడా ఆయన ఎంట్రీ చాలా బాగుంటుంది. సో ఇంకా ఉన్న ట్రైలర్లో లూప్లో వింటున్న సాంగ్ ప్రస్తుతానికి నా సాంగ్సే. మీ సాంగ్స్ ఓకే. ఫైనల్గా ప్రేక్షకులకు ఏమైనా చెప్పాలనుకుంటున్నాను? జాన్ 12th డాకు మహారాజ్ వస్తుంది. అందరూ కలిసి టీం అందరం కలిసి మంచి ఎఫర్ట్స్ పెట్టాం. ఖచ్చితంగా సంక్రాంతికి కావాల్సిన అన్ని ఎలిమెంట్స్, పండగకి మనం కొత్త బట్టలు వేసుకుంటాం, అరిసెలు వండుకుంటాం, గారెలు ఇలా. సో ఖచ్చితంగా డాకు మహారాజ్ కూడా మీ ఫ్యామిలీలో వన్ ఆఫ్ ద ఒక ఫైన్ స్వీట్ లాంటి ప్రోడక్ట్ మీ ఇంట్లోకి వస్తుందని నమ్ముతున్నాను. ఐ విష్ యూ ఎ వెరీ హ్యాపీ సంక్రాంతి టు యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్ అండి, మీ టైం కేటాయించి చాలా చక్కటి విషయాలు తెలియజేసినందుకు. చూసారు కదండి, ఇది వాటి స్పెషల్ ఇంటర్వ్యూ. స్టే ట్యూన్డ్.